నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. మ్యామ్ ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో పీజీటీ అనేది ఇంపార్టెంట్ రోల్ అంటున్నారు. అసలు వాట్ ఈస్ పీజీటీ, అసలు ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీజీటీ ఏంటి? సో ఐవీఎఫ్ పీజీటీ అంటే ఐవీఎఫ్లో ఏం చేస్తాము, అది మహిళకి నెలసరి వచ్చాక 2 రోజుల నుండి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తాము అంటే అండాశయంలో ఆ ఫాలికల్స్ ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి. సో ఆ ఫాలికల్స్ కి సైజ్ పెరగాలి అని ఇంజెక్షన్స్ తింటాము. ఆ ఫాలికల్స్ మంచి సైజ్ కి వచ్చాక మహిళకి మత్తు ఇచ్చి అండం బయట తీస్తాము. అండం బయట తీసాక ఆ రోజు వాళ్ళు హస్బెండ్ కి స్పర్మ్స్ తీసుకొని ఆ స్పర్మ్స్ కి క్లీన్ చేసేసి మన ఎంబ్రియోలాజీ ల్యాబ్ లో ఎగ్స్ అండ్ స్పర్మ్స్ కలిపి ఫలదీకరణ ఎలా అవుతుంది, పిండం ఎలా తయారవుతాయి, ఇది అయితే చెక్ చేస్తాము. ఈ పిండం తయారయ్యాక యూజువలీ 3rd డేలో ఫస్ట్ చెకింగ్ ఉంటుంది, ఇంకా ఎగ్ కలెక్షన్ తర్వాత 5th డేలో సెకండ్ లెవెల్ ఆఫ్ చెకింగ్ ఉంటుంది. సో ఈ 5th డే ఎంబ్రియోస్ కి బ్లాస్టోసిస్ట్ అంటాము. ఆ ఎంబ్రియోస్ కి చిన్న సెల్ తీసి జెనెటిక్ టెస్టింగ్ పంపిస్తాము. ఇంకా ఆ జెనెటిక్ టెస్ట్ పంపించాక ఆ ఎంబ్రియో దాచిపెట్టుకుంటాము. అంటే నెక్స్ట్ జెనెటిక్ రిపోర్ట్ రావడానికి కొంచెం 2 to 3 weeks టైం పడవచ్చు. సో ఆ రిపోర్ట్ వస్తుంది, అప్పటిదాకా ఆ ఎంబ్రియో దాచిపెట్టుకుంటాము. ఇంకా ఆ రిపోర్ట్ వచ్చాక ఒకవేళ ఆ ఎంబ్రియో జెనెటికలీ నార్మల్ ఉంది, డిజీజ్ ఫ్రీ ఉంది అని ఐడెంటిఫై అయింది అంటే అదే ఎంబ్రియో మహిళకి గర్భసంచి లైనింగ్ అంటే ఎండోమెట్రియం తయారు చేసి అదే ఎంబ్రియో డిజీజ్ ఫ్రీ ఎంబ్రియో గర్భసంచి లోపల ఒక సన్న ట్యూబ్ తో పెట్టేస్తాము. సో దిస్ ఇస్ కంప్లీట్ IVF PGT process. So listen to it. This process appears to be very complicated. Kani it is a very simple and safe procedure if done in గుడ్ హ్యాండ్స్. సో గుడ్ క్లినిషియన్ ఉన్నప్పుడు, ఎంబ్రియోలాజీ ల్యాబ్ మంచి ఉన్నప్పుడు, ఎక్స్పర్ట్ ఎంబ్రియోలాజిస్ట్ ఉన్నప్పుడు దిస్ ప్రొసెస్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్. ఈ ఎంబ్రియోకి బయాప్సీ చేసుకుంటే దీనివల్ల ఎంబ్రియోకి ఏమీ డ్యామేజ్ అవ్వద్దు. ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ pre-genetic testing to you are in a position to identify a disease-free genetically normal embryo. So ante deento abortion ki risk tagutadi. Second aithe abnormal babies puttadam chances tagutai. Inka the couple can enter into pregnancy with a relaxed mind. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చాక అది ఎంబ్రియో అబ్నార్మల్ ఉంది అని తెలిస్తే they have to go to the process of termination, that trauma of termination. So this trauma of termination can be avoided by IVF and pre-genetic testing, that is PGT. Ma'am, ఈ PGT లో కూడా చాలా టైప్స్ ఉన్నాయా? అంటే what are the types in PGT? So in pre-genetic testing is a broad term. అందులో 3 different types ఉంటాయి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మహిళకి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు 35 సంవత్సరం దాటాక ఇంకా ఆల్ ద మోర్ మన ఈ మధ్య కాలం చాలా మంది అయితే వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్, జాబ్ పర్పస్ కి ప్రెగ్నెన్సీస్ డిలే చేస్తారు. చాలా మంది లేట్ 30s లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు, లేదంటే లేట్ పెళ్లి అయ్యాక 40 years తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు. సో మహిళకి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు జెనెటిక్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి పాస్డ్ ఆన్ టు ద fetus. Genetic problems, the risk is very high in the fetus. So adi age ekku unnappudu to screen for the normal chromosomes, ante basic genetic screening cheyali a chromosome number gurinchi, chromosome structure gurinchi. So deenki aithe PGT-A antamu, ante it will check only for the abnormal number of chromosomes. So usually repeated abortions ఉన్నప్పుడు లేదంటే మహిళకి ఏజ్ 35 సంవత్సరం దాటాక, ఆల్ ద మోర్ ఆఫ్టర్ 38 years. సో దిస్ PGT-A is recommended. సెకండ్ టైప్ అయితే PGT-SR. PGT-SR అంటే ఫర్ PGT ఫర్ స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్. అంటే ఒక్కొక్కసారి క్రోమోజోమ్ కి స్ట్రక్చర్ అబ్నార్మల్ ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, క్రోమోజోమ్ కి ఒక పార్ట్ మిస్సింగ్ ఉండొచ్చు, డిలీషన్స్, లేదంటే ఒక పార్ట్ రివర్స్ అయిపోతుంది, సో ఇన్వర్షన్స్, లేదంటే ఒక్కొక్కసారి 1 క్రోమోజోమ్ కి అది చిన్న పార్ట్ ఇట్ ఈస్ గోస్ అండ్ అటాచ్ టు అదర్ క్రోమోజోమ్. సో
such kind of structural rearrangements of the chromosomes can be detected by PGT-SR. Okay. So it is for that particular rearrangement that it is tested. ఓకే Okay, this is second type. Now third type is PGT-M. That is ఫ్యామిలీలో ఏది అయినా ఒక జెనెటిక్ డిజీజ్ ఉంది అనుకోండి, అది సిక్కల్ సెల్, థాలసీమియా, మస్క్యులర్ డిస్ట్రాఫీస్, లేదంటే కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్. సో ఎలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఉన్నాయి అని తెలిస్తే, లేదంటే మెనరికం పెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళు క్యారియర్ స్క్రీన్లో ఈ ఎలాంటి ఒక డిజీజ్ పాజిటివ్ ఉంటే, సో టు చెక్ దట్ పర్టిక్యులర్ డిజీజ్, ఆ ఎంబ్రియోకి ఆ పర్టిక్యులర్ డిజీజ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి PGT-M ఉంటుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ టైప్ ఆఫ్ PGT. సో అందరికి ఒక రకంగానే PGT చేయాలి అని ఉండదు. సో ఎవరికి ప్రాబ్లం ఏముంది దాంతో పాటు ఏ రకంగా PGT చేయాలి అని అడ్వైస్ చేస్తాము. ఓకే మ్యామ్, ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు డిటెక్ట్ చేస్తే, లేదు ఆల్రెడీ ఒక అబ్నార్మల్ బేబీకి తను డెలివరీ చేసింది, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఒక్కొక్కసారి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే పేషెంట్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నారు అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక వస్తారు. సో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చాక అది ఇవన్నీ జెనెటిక్ టెస్ట్ చేయాలి, IVF PGT చేయాలి అని పాసిబుల్ ఉండదు. సో అప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఫస్ట్ 3 months లో, 5th month లో, at every level there are different prenatal testing options available. So ఈ prenatal testing first level will be checked at 3rd month, అంటే 12 weeks అప్పుడు ఒక NT స్కాన్ ద్వారా, ఇంకొకటి అయితే కొన్ని బ్లడ్ టెస్ట్, డ్యూయల్ మార్కర్, NIPT, ఎలాంటి టెస్ట్, బ్లడ్ టెస్ట్ ద్వారా ఆ బేబీ జెనెటికలీ నార్మల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. రెండోది అయితే ఒకవేళ ఈ NT స్కాన్ లేదంటే డ్యూయల్ మార్కర్, NIPT అబ్నార్మల్ వచ్చింది అనుకోండి, అంటే బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి రిస్క్ ఎక్కువ ఉంది అని వచ్చింది అంటే, దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఆఫ్ డూయింగ్ amniocentesis at 16 weeks. Amniocentesis is slightly more reliable test as compared to NIPT and dual marker. So అందులో ఏం చేస్తాము అంటే, అది బేబీ పక్కన ఓమనీర్ ఉంటుంది, అంటే లైకర్ ఉంటుంది. సో అది ఒక చిన్న నీడల్ గర్భంలో పెట్టి ఆ ఓమనీర్ తీసి దీనికి జెనెటిక్ టెస్ట్ పంపిస్తాము. సో అందులో ఒకవేళ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది అంటే బేబీకి జెనెటిక్ ప్రాబ్లం ఉంది అని వచ్చింది అంటే, and if that problem is not compatible with life, in that situation the patient has to suffer more. We have to give them the option of termination. But provided all this has been detected before 18 weeks. Before 18 weeks, if it is detected and that problem is not compatible with life, then they might have to consider termination. So this trauma of termination can be avoided by IVF PGT testing. So if any couples have repeated abortion, or if they have any abnormal children in the family, or మెనరికం పెళ్ళి ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ముందువే మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కి కన్సల్టేషన్ చేసుకుంటే, ఈ టెస్ట్లన్నీ చేసుకుంటే కొంచెం ప్రెగ్నెన్సీ సేఫ్ ఉంటారు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మ్యామ్ చెప్పినట్టు ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెన్సీని డిలే చేస్తూ ఉన్నారు. 30s, 35, 40 వరకు కూడా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి, మేనరికం చేసుకునే వాళ్ళకి ప్రతిసారి ప్రెగ్నెన్సీ పోతుంది, మిస్క్యారేజెస్ అవుతున్నాయి. అందరికీ కూడా ఇది ఒక మంచి ఆప్షన్. మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో ఈ జెనెటికల్ టెస్టింగ్ అనేది చేయించుకొని ఆఫ్టర్ ఏదైనా అబ్నార్మల్ థింగ్ మీరు నోటీస్ చేసినట్లయితే IVF PGT ద్వారా చక్కగా మంచి ప్రెగ్నెన్సీని, మంచి బేబీని కూడా మీరు పొందొచ్చు. ఒకసారి ఫర్టిలిటీ కన్సల్టెంట్ని సంప్రదించి చక్కగా హెల్తీ లైఫ్ స్టైల్ కూడా మీరు మారచ్చు.